పొగ త్రాగడం, మద్యం సేవించడం, బీటెక్ చదవడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఇంజినీరింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. క్రీడాకారుడిగా ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. బీటెక్ ఆరోగ్యాన్ని మానసికంగా పాడు చేస్తుంది. బీటెక్ అన్ని రూపాల్లో ప్రమాదకరము మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలనుకుంటే బీటెక్కి దూరంగా ఉండండి. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినో ఉద్దేశించినవి. ఎవరండి బ్రో? ఆఫీస్ టైం అవుతుంది లేరా? టిఫిన్ చేసి వెళ్ళరా? ఏం లేదమ్మా. ఏంటి భయ్యా అలా ఉలికి పడతలేజో? జాబ్ వచ్చి ఆఫీస్కి వెళ్తున్నాడు, కలొచ్చింది భయ్యా. అవునా? వచ్చిన కల బయట చెప్తే జరగదంట భయ్యా. షెట్ తెలిసి ఎందుకు అడుగు భయ్యా? అవును, ఎంత నువ్వెవరు మాట్లాడబడుతుంది, మనసు కనబడట్లేదు. నీ దరిద్రాన్ని భయ్యా. సాకేం చాలుగానే నీ దరిద్రం గురించి చెప్పుకో. అంటే నీ గురించేగా. హాయ్ అండి, నా పేరు నిఖి. హ్యాపీ సినిమా చూసి బీటెక్ లైఫ్ ఎలాగా ఉంటుందని మోసపోయిన ఇంట్రెస్ట్ స్టూడెంట్స్లో నేను కూడా ఒకడిని. బీటెక్లో జాయిన్ అవ్వడానికి ఇది మోటివేషన్ అయితే, అసలు బీటెక్ చదవడానికి రీజన్ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్. చిన్నప్పుడు ఇంటికి ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా వాళ్ళు అడిగే క్వశ్చన్ మాత్రం ఒకటే, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా. సో ఈ ఒక్క క్వశ్చన్తో ప్రపంచంలో ఇంజనీర్, డాక్టర్ తప్ప ఇంకే జాబ్ ఉండవేమో ఫిక్స్ అయిపోయాను. డాక్టర్ చదవాలంటే మన దగ్గర అంత వెళ్ళలేదు, ఇంకా ఉంది బీటెక్లో జాయిన్ అయ్యాను. అప్పుడేగా మనందరం కలిసాం. అదేలే. పెరుగుతున్న గదాన్ని తగ్గించుకోవచ్చు కానీ వయసును కాదు. పెరుగుతున్న ఏజ్తో పాటు రెజ్యూమ్లో ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. జాబ్ రావాలంటే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. మరి ఎక్స్పీరియన్స్ కావాలని జాబ్ రావాలని ఎందుకు తెలుసుకోరు? ఈరోజు ఒక ఇంటర్వ్యూ వెళ్తున్నా, చూద్దాం ఏమొద్దా. ఆ బెడ్ సెట్ తీసుకెళ్ళే. జాబ్ లేదు కదా, తప్పదు. రా నీకోసమే వెయిటింగ్. ఇంటర్వ్యూ దొబ్బిందే? నువ్వేంటి భయ నాకు ఎలా తయారయ్యో, నన్ను వదలవా? అలా అనకు బ్రో. నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు నీతో ఉన్నారా? లేరు. ఇప్పటివరకు వీళ్ళ ఇంటర్వ్యూస్లో ఏమైనా జాబ్ వచ్చిందా? రాలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నిన్ను వదిలేసిందా? వదిలేసింది. చూసావా, వాళ్ళు ఎవరు లేకపోయినా నేను అంటున్నాను నీకు చాంగో రానిది నన్నే వదిలేమంటున్నావు. ఎలా తయారయ్యండి బ్రో? నువ్వు నన్ను వదిలేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి కదా. నీతో ప్రతి పేజీ నింపేసి. ఏంటి బ్రో నువ్వు ఎంత ఫీల్ అయినా వద్దనికి వెళ్ళిన పాప వాళ్ళని తప్పించుకున్న చేప తిరిగి రావు. కానీ ఏదైనా మంచి డీజే సాంగ్ పెట్టు. ఎందుకు ఇలా అవడా లవ్? అలా కోడకు, లవ్ దా లవ్ అన్నాను, ప్రేమను ప్రేమించు అని. ఎలా కవరింగ్లో మళ్ళీ. అవును, నీతోనే చేయాలి సంస్కృతం. మన ఫ్రెండ్స్లో ఒక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చినా మనకెప్పుడు వస్తుందని తెగ ఫీల్ అయిపోతాం. నెక్స్ట్ 2 నిమిషాలుగా మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు కదా అని మళ్ళీ రిలాక్స్ అయిపోతాం.
అలా ఖాళీగా ఉంది ఇంకోవడం. చెప్పరా అబ్బాయి, బా కాల్ చేసి బ్రతికించేవరా. ఒక్కడిని ఉంటే దేశాన్ని ఎలా బాగు చేయాలని తెగ ఆలోచించా. ఆగు వస్తున్నాను. ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు దొరక సతమతం అవుతుంది. కరోనా చిన్న ఉద్యోగాలు కూడా పోవటుంది. ఇప్పుడు వాళ్ళని కూడా మా కాంపిటీటర్స్ ఇచ్చేసింది. హాట్ ఆఫ్ యూజ్ ఉంది బ్రో. ఈ మాస్క్ వల్ల మొహం కనబడకుండా వెళ్తున్నాం. ఎవడో గుర్తుపట్టడు, ఏం చేస్తున్నావు అని అడగడు. అసలు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆ క్వశ్చన్కే భయపడను కదా బ్రో. సరే సరే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు వెళ్ళు. నన్ను పంపిస్తావు కానీ నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళవే. లేదు బ్రో, నేను రెస్ట్ తీసుకోవాలి. ఎలాంటి ఇటుకు రావా? ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వద్దన్న వచ్చేస్తావు. ఏంటో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలో జాబ్ ఎత్తుకోవాలో ఏం అర్థం కావట్లేదు. మనం చదువుతున్న సిలబస్కి చేయబోయే జాబ్కి ఎటువంటి సంబంధం ఉండదు. అదే గవర్నమెంట్ జాబ్లో మ్యాజిక్. అయినా కష్టపడి చదువుతాం, జాబ్ రాదు. అర్థం చేసుకునే వాళ్ళు అదృష్టం లేదంటారు. రెండో కేటగిరీ మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. ఏంటి లవర్ కోసం అనుకుంటున్నారా? ఆడికి అంత సీన్ లేదు. కంపెనీ మ్యాచ్ వచ్చినా ₹1,00,00,000 ఆర్డర్లో వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. బియ్యమ్మ భయం పడింది అంటే లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. అప్పుడు లిఫ్ట్ అడిగానే ఇచ్చిన. ఆడికి మాస్క్ లేదా నాకు ఫైన్ పడింది. అయ్యా అతను రానమ్మా కదా. బోర్ కొట్టింది బ్రో, ఇంకెందుకు మధ్యలో వచ్చేసా. ఊరు కొడిందని వస్తావా? పెట్టింది బొక్కలో ఒక స్టేటస్, మరి దాన్ని ఎంతమంది చూసానో పైసలు చెక్ చేసుకోవడం. రే, ఆ అమ్మాయిని నెంబర్ డిలీట్ చేసిందిరా, స్టేటస్ కనబడదు. ప్రపంచంలో ఎంతో మంది చూస్తుంటే నువ్వు నన్నే ఎందుకు తోలుకున్నావు బ్రో? సార్ గుడ్ మార్నింగ్ సార్. అదే లాస్ట్ వీక్ ఇంటర్వ్యూకి వచ్చావు కదా, రిజల్ట్ చెప్తున్నారు, ఇంకా చెప్పలేదు. రికమెండేషన్కి వెళ్ళి ఇచ్చాం కదమ్మా. సరే సార్, ఉంటా సార్. అన్నా ఆయన అదే మొన్న ఇంటర్వ్యూకి వచ్చావు కదా, నెంబర్ తీసుకున్నా అనేది. ఎవరు? బ్లూ షర్ట్ వేసుకుని వచ్చాను కదా. చెప్తాము. అదే అన్న ఇంటర్వ్యూ ఏమైందా అని. నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, అయితే రికమెండేషన్ ఇద్దారా లేదా డబ్బులు పట్టుకోండి. ఇంకా ఉంటుందా ఖాళీగానా? ఖాళీగానా? ఎక్కడ దగ్గర జాయిన్ అయిపోరా? ఇంకేం రోజులరా. యువత మేలుకో. రాజకీయాల కోసం, రాజకీయ నాయకుల కోసం జీవితాన్ని పణంగా పెట్టి వృధా చేసుకోవద్దు. ఉద్యోగానికి తగిన చదువు లేదని, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని ఆలోచించదు. ప్రయత్నిస్తూ మార్గాన్ని వెతుకు. మన భారతదేశంలో న్యాయపరమైన ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఉద్యోగాలు లేవని పరాయి దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన అవసరం నిజంగా మనకుందా? ఎందుకంటే ప్రపంచ దేశాలెన్నో మన దేశంలో తమ సంస్థలను నెలకొల్పి ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తాయి. ఈ రోజుల్లో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి బ్రో, మా రోజు దారి దొబ్బుతుంది. మోడీ కూడా ప్రైవేట్ వాళ్ళని అనుకున్నాడు, నవ్వలేకపోయాడు. ఎవరికి దేశం తీయలేదు. మనం అనుకున్నది వెళ్ళలేకపోతున్నాయి, చూస్తున్నట్టు కాదు. ఏంటి అనుకున్నది అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు, నీతులు చెప్తున్నారు అనుకుంటున్నారా? పాపం ఉన్నప్పుడు బూతులు, వెళ్ళినప్పుడు నీతులు కామన్గా వస్తాయి. మీరేమనుకున్నా నాకు నచ్చిందని నేను చేస్తాను.
ఒక్కసారి ఆలోచించు. జాబ్ వదిలి వేరే ఆప్షన్కి వెళ్తే లైఫ్ ఇష్టపడుతుందేమో. నిజమైన దరిద్రం మన లైఫ్లో కన్నా మన మనసులోనే ఎక్కువ ఉంటుంది. ఇలా చేస్తే ఏమైపోతుందని భయంతోనే చాలామంది యూత్ మనం చేయాలనుకుని చేయలేకపోతున్నారు. మన మనసు నచ్చిన తక్కువ ఒక్కో చేసేది 100 పోస్టుల కోసం 1,00,000 మంది కొట్టుకుని గవర్నమెంట్ జాబే గొప్ప అనుకునేవాడిని. ఎవరో పెట్టిన కంపెనీలో ఏడుపు పనిచేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనుకునేవాడిని. కానీ ఇవి కాకుండా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలుసుకోవడానికి నాకు 3 ఏళ్ళు పట్టింది.